డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, వైసీపీ ఎంపీలు రేవంత్ రెడ్డితో టచ్లోకి ఎందుకు వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలం ఎందుకు అవుతూ ఉన్నాడు, ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక విందుకి వైసీపీ ఎంపీలు హాజరవటం జరిగింది. రేవంత్ రెడ్డి విందు ఎందుకు ఇస్తాడు? ఆయన ఆల్రెడీ ఒక ఎంపీ కాబట్టి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు కాబట్టి దాని నుంచి వైదొలుగుతాడు. వైదొలుగుతున్నప్పుడు సాటి ఎంపీలు అందరికీ పిలిచి విందు ఇవ్వాలని అనుకున్నాడు. అలాగనే విందు ఇచ్చాడు. దాంతో చాలామంది ఎంపీలని పిలిచారు. దానికి ఈ వైసీపీ ఎంపీలను కూడా పిలవటం జరిగింది. ఎందుకంటే సాటి రాష్ట్రం, ఆ రాష్ట్రంలో ఉన్న నాయకులు, అందున ఢిల్లీలో ఉన్న ఎంపీలు, వాళ్ళనే కదా పిలిచింది. వెళ్తే తప్పే ఉంది అని అనుకోవచ్చు, కానీ వెళ్ళిన తర్వాత వెళ్ళిన వాళ్ళు ఊరుకుంటారా అనే అంశంలో జగన్మోహన్ రెడ్డికి అసలైన అనుమానం వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి వచ్చిన అనుమానం పక్కాగా నిజమే అనేది కూడా బయటకు తెలియవస్తోంది. వెళ్ళిన ఎంపీలు అందరూ, అంటే అందరూ వెళ్ళలేదు, వైసీపీ ఎంపీలు మొత్తం విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, మార్గాని భరత్, ఇకపోతే ఈయన ఎంవివి సత్యనారాయణ, ఇలాంటి వాళ్ళందరూ హాజరు కాలేదు. విజయసాయి రెడ్డి ఎందుకు హాజరు కాలేదని అంటే ఆయన ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది కాబట్టి హాజరు కాలేదని చెప్పుకుంటానికి ఒక కారణం ఉంది. లేకపోతే ఆయన కూడా వెళ్ళుండేవాడేం కాదు. అలాగా చాలామంది కూడా వెళ్లకుండానే ఉన్నారు. కానీ వెళ్ళిన వాళ్ళందరూ విందుకి హాజరై అక్కడ భోజనం చేసి వచ్చేస్తారా? ఏదో ఒకటి మాట్లాడే అవకాశం ఉంటుంది. అందున వాడి వేడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకి గంటకి తారుమారవుతున్న వ్యవహారాలన్నిటి మీద అక్కడ చర్చ జరిగినట్టుగా మనకు కొంచెం ఉప్పొందింది. దాంతో జగన్మోహన్ రెడ్డి అనుమానం నిజమే అన్నట్టుగా బలపడుతున్నట్టుగా కారణాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. వెళ్ళిన వైసీపీ ఎంపీల్లో చాలామంది ఈసారి టికెట్ వద్దు అనుకునేవాళ్ళు, కానీ జగన్మోహన్ రెడ్డి తిరిగి గెలవడు అని నిర్ధారించుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇక గుడ్డిగా జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయ్యే విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, ఇక మార్గాని భరత్, అవినాష్ రెడ్డి, ఎంవివి సత్యనారాయణకి మొన్ననే మంచి జలక్కు ఒకటి తగిలింది. ఆయన పోటీ చేసినా చెయ్యకపోయినా నువ్వు ఈ ఎమ్మెల్యే టికెట్కి పోటీ చెయ్యి అనంటే ఆయన చేస్తాడు. ఎందుకంటే ఎంవివి సత్యనారాయణ పిలక మొత్తం జగన్మోహన్ రెడ్డి చేతిలో ఇరుక్కొని ఉంది కాబట్టి ఇక ఆయన చెప్పిందల్లా చేయటం తప్ప ఆయనకు వేరే మార్గం లేదు. అనవసరంగా జగన్ గారికి ఎక్కడ కోపం వస్తుందో అని దానికి కూడా ఆయన ఆగిపోయే అవకాశం ఉంది. ఎందుకు వెళ్ళాలి అని లోపల ఉన్నప్పటికీ ఆయన వెళ్లకుండా ఆగిపోయి ఉంటాడు. మిగతా ఎంపీలందరూ ఏముంది, అసలు టికెట్ ఇస్తానా అంటే కూడా వద్దనే వాళ్ళు చాలామంది ఉన్నారు. దీంతో పాటుగా టికెట్ రాని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ రేవంత్ రెడ్డితో విందులో హాజరయ్యి అక్కడ లోపాయికారిగా ఏదో ఒక మాటలు మాట్లాడుకోకుండా ఉంటారా? తిరిగి కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తుంది అనే వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. 2024లో ఎటుగుడి మనం గెలం అనుకుందాం, కానీ మీరు ఇప్పుడే వైసీపీ నుంచి విడిపోయి గనక మళ్ళీ తిరిగి కాంగ్రెస్ వైపుకి వస్తే ఈసారి బీజేపీకి బాగా సీట్లు తగ్గే అవకాశం ఉంది. ఇండియా కూటమిలో ఏదో ఒకటి మ్యానిపులేట్ చేయొచ్చు. లేకపోయినా 2029 వరకు వెయిట్ చేస్తే 2029లో అధికారం గట్టిగా కొట్టొచ్చు అనే దాంట్లో వాళ్ళు ఆశ చూపుతానే ఉన్నారు. దీంతో పాటుగా ఇక్కడ లోపాయికారీగానైనా కానీ బాహాటంగానైనా కానీ చంద్రబాబు నాయుడికి సపోర్టు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు మీ మీద కేసులతో కానీ మిమ్మల్ని వేధించే విషయాల్లో కానీ ఎటువంటి సూచనలకి వెళ్లకుండా ఆయన నెమ్మకుండా ఉంటాడు, మీ జోలికి రాకుండా ఉంటాడు అని వాళ్ళు గట్టిగా వీళ్ళకి హామీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇక ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకి కానీ ఏం కావాలి? ఈ రోజుల్లో ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా అధికారం కోరుకునేది డబ్బు కోసం. అధికారం పోయినా కూడా ఏం కేసులు రాకుండా ఉండేలాంటి ప్రయత్నాలు చేయటం కోసం ఇక అటు ఇటు జంపింగ్లు, గోడ మీద నుంచి హై జంపు, లాంగ్ జంపు అన్నీ చేసి పాడేసి ఎటో ఒకటి జంప్ అయిపోతూ ఉంటారు.
ఈ రోజుల్లో రాజకీయానికి సిద్ధాంతమే లేకుండా పార్టీలు పుడతా ఉన్నాయి కాబట్టి అధికారం ఒక్కటే పరమావధిగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఈ పార్టీలో ఉన్నవాళ్ళు ఆ పార్టీలోకి, ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఇంకో పార్టీలోకి ఎటు పడితే అటు జంప్ అయిపోతూ ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు తెలంగాణ దీంట్లో ఆయనకి టీడీపీ పార్టీ హెల్ప్ చేసింది కాబట్టి చాలా చోట్ల బాహాటంగానే ఫ్లెక్సీలు కూడా పెట్టారు. తెలుగుదేశం పార్టీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి ఫలానా వారికి మీరు గెలిపించండి అనే ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. అలాంటప్పుడు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తాడా? చంద్రబాబు నాయుడికే హెల్ప్ చేయాలని వస్తాడు. ఏం చేసినా చంద్రబాబు నాయుడు కోసమే పనిచేస్తాడు. దాంతోపాటుగా హైదరాబాద్లో ఏమన్నా మేనేజ్ చేయాల్సినవి ఏమైనా ఉంటే ఇంతకుముందు కేసీఆర్ ఈ హైదరాబాద్ని తెలంగాణని మొత్తం గుప్పెట్లో పెట్టుకొని చంద్రబాబుని బాగా ఇరికించి పెట్టి అక్కడి నుంచి కొంతమంది శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ పంపించి మీరందరూ జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి అని చెప్పించిన ఇవన్నీ ఉంటే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి అవకాశం వచ్చింది. మరి ఇప్పుడు ఆయన అండర్ కరెంట్గానైనా కానీ మరి లేకపోతే కాంగ్రెస్ పార్టీ విధానాలు ఏం విధానం తీసుకుంటే దాని ప్రకారంగా ఆయన చంద్రబాబు నాయుడికి హెల్ప్ చేయడానికి వస్తాడు. అలాంటి తరుణంలో ఈ ఎంపీలందరూ వెళ్ళి కలిశారనుకోండి, వాటి గురించి చర్చ రాదా? రాకుండానే ఎవరికి వాళ్ళు సైలెంట్గా భోజనం చేసి టాటా బాయ్ బాయ్ చెప్పుకొని బయటకు వచ్చేస్తారా? అలాంటిది ఏముండదు కదా. నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి అనేది ముందుగా ఇంట్లో ఆలోచించుకున్న తర్వాతే కారెక్కి విందుకు వెళ్ళుంటారు ఈ ఎంపీలందరూ. అక్కడికి వెళ్ళి రేవంత్ రెడ్డి తోటి అవే మాటలు కూడా మాట్లాడుకొని ఉంటారు. ఎక్కడి నుంచైనా సరే ఏ విధంగానైనా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు సోఫా చాటును దాంకొని వినాల్సిన అవసరం లేదు, బాత్రూముల్లో ఉండి చెవులు రిక్కించి వినాల్సిన అవసరం లేదు. ఏ విధంగానైనా సరే మ్యాటర్ తెలుస్తాయి. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ మ్యాటర్ తెలిసింది. దాన్ని మొత్తం దృష్టిలో పెట్టుకొని అసలు మీరెందుకు వెళ్ళారు, ఆ విందుకు మీరెందుకు హాజరయ్యారు అని అందరి మీద కేకలు వేస్తుంటే ఇదేంటి ఉరుమురు మంగళం మీద పడినట్టు ఈయనొచ్చి మన మీద పడతాడు, విందుకు వెళ్తే కూడా తప్పేనా అని బయటకు వాపోతున్నా లోపల వాళ్ళు చేసిన పని వాళ్ళకి తెలుసు కదా. అందుకని వాళ్ళు కూడా పెద్దగా చర్చ ఏం రానియకుండా వాళ్ళు కూడా అట్టట్టా ఉన్నారు. కాకపోతే రేవంత్ రెడ్డి తోటి వాళ్ళు ఏదో చర్చించినట్టుగా బయటకు ఒక సమాచారం వచ్చింది. వీళ్ళందరూ కలిసి గంపగొత్తగా ఆల్మోస్ట్ ఆల్ అందరూ కలిసి 14 మంది ఉన్నట్టుగా సమాచారం. కనీసం 10 మంది అయినా సరే కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిపోవటానికి కాచుకొని ఉన్నారు. అందుకని రేవంత్ రెడ్డితో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళి తెలుగుదేశంలో చేరతామంటే బాగోదు, జనసేన వాళ్ళతో చేరిన వాళ్ళకేమి పని కాదు, రేపు జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే అసలు ఏం ఉపయోగము ఉండదు. ఇలాంటి వాటన్నిటినీ చూసుకుని సొంత గూటికి తిరిగి వెళ్ళే అవకాశాల కోసం అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఒక స్పేస్ ఉన్న కారణానికి అటు జంప్ అయ్యే అవకాశాల కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరికైనా అధికారం కావాలి. జగన్మోహన్ రెడ్డికి అధికారం వస్తే వీళ్ళు అధికారంలో ఉన్నట్టు, ఆయనకు పోతే వీళ్ళకు పోయినట్టేం కాదు కదా. పార్టీ జంప్ అయిపోయి జగన్మోహన్ రెడ్డికి అయితే అవకాశం లేదు. పార్టీ జంప్ అయి వేరే పార్టీలోకి వెళ్ళి సీఎం అవడానికి వీళ్ళకు ఉంది కదా అవకాశం. ఆ అవకాశాన్ని వాడుకోవటానికి రేవంత్ రెడ్డితో టచ్లోకి వెళ్ళారు. ఆ విషయం తెలిసిన జగన్మోహన్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలం అయిపోతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితులన్నిటినీ బట్టి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గెలుపు ఎంతవరకు ఖాయంగా కనిపిస్తూ ఉంది ఆలోచించుకోండి. ఇదే ఈరోజు కుండబద్దలు.